చిక్రీలో నేను చేస్తే హీరోనే నా సాంగ్ టేటస్ పెట్టింది జానకి కపూర్. చిరంజీవి కొణిదెల ఫ్యామిలీలో రామ్ చరణ్ గారు పుట్టడం వాళ్ళ అదృష్టం. సో ఇది ఖచ్చితంగా డెఫినెట్ గా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. పులి కడుపులో ఉన్న పులే పుడుతుంది కదా, పిల్లి పుట్టదు కదా. లేచిపోతే పక్క సైడ్కి పోయి ఆడుకో అంటాడు, అంతే. సైడ్కి పోయి ఆడుకో అమ్మ పుష్ప అంటాడు. బ్రో పెద్ద ఎలా ఉంది? నిజం చెప్తున్నా, రామ్ చరణ్ మూవీ వచ్చిందంటే నాకు గుండెలు కోసుకుని కొట్టుకుంటాను కింద పడి. ఎందుకంటే చిరుత మూవీ నుంచి నేను ఫీల్ అయినా. ఆయన ఫస్ట్ సినిమా చిరుత చూస్తే చిరుత అంటే ఏమో యావరేజ్ అనుకున్నా. చిరుతల్లో ఆయన చూపించిన ఒక సింహం లాంటి మొగోడు. ఆయన డ్యాన్స్ కానీ రామ్ చరణ్ వేసిన డ్యాన్స్ ఎవరికి రాదు. చిరుత మూవీ నుంచి నేను పెద్ద ఫ్యాన్. తర్వాత మగధీర బాడీ సూపర్ చాలా మైండ్ బ్లో. అసలు టైరల్ చూసిన, ఆయన బాడీ చూసిన, స్టోరీ మాత్రం చాలా బాగుంది. చిక్రీలో నేను చేస్తే హీరోనే నా సాంగ్ టేటస్ పెట్టింది జానకి కపూర్. నా సాంగ్ టేటస్ పెట్టింది. చిక్రీ నేను చేస్తే నాకు ఒక 10 మిలియన్ పోయింది. ఆ సాంగ్ నేను చేస్తే 10 మిలియన్ పోయింది. సూపర్ అండి. ఇంకా ఆయన పులి కడుపులో ఉన్న పులే పుడుతుంది కదా, పిల్లి పుట్టదు కదా. ఆయన గత సినిమాలు చూసుకుంటే ఒక మగధీర కావచ్చు, ఒక రంగస్థలం కావచ్చు, ఒక ట్రిపుల్ ఆర్ కావచ్చు, ఒక సినిమాకి మించి ఒక సినిమా హిట్ అయ్యి ఇంకా ట్రిపుల్ ఆర్కి అయితే ఇంకా ఆస్కార్ అవార్డు వచ్చింది, వరల్డ్లోనే నెంబర్ 1 అవార్డు. సో రామ్ చరణ్ గారు ఫైట్లు డ్యాన్స్లో నిజంగా తండ్రికి తగ్గుతాని అనిపించుకున్నాడు. తండ్రి పేరు నిలబెట్టాడు. కంగ్రాచులేషన్స్. ఎలా ఉన్నాయి చిక్రీ? సూపర్ గా ఉన్నాయండి. ఆ డాన్స్ స్టెప్స్ కానివ్వండి. ఈవెన్ నాకైతే నేను రామ్ చరణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ని. సో నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ గేమ్ చేంజర్ ఏ మూవీ అయినా కూడా నేను ఫస్ట్ డేనే చూస్తాను. బాగా నెగిటివ్ ట్రోలింగ్ వచ్చింది కదా, ఈసారి ఎంత పోగొడతాడు అంటారా పెద్దతో? లేదు. సో ఇది ఖచ్చితంగా డెఫినెట్ గా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. మీరు చూస్తూ ఉండండి, నేను చెప్పడం కాదు కదా. యా ఈజ్ ఈక్వల్ టు హనుమాన్ అంటే. సో అంత స్ట్రెంగ్త్, అంత ఎఫర్ట్ పెట్టారు ఆ మూవీ మీద. సో ఖచ్చితంగా మనము హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. పెద్ద డైరెక్టర్ అవుతారంటారు. యా షూర్. సుకుమార్ గారు అంత డైరెక్టర్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయంకరంగా ఉంది. ఆ బాడీ ఏంటిదన్న మామూలుగా లేదు. ఇంతకుముందు ఏ సినిమాలో లేని బాడీ బిల్డప్ అంతా దీనికి తీసుకొచ్చాడు. సెకండ్ సినిమాకే రికార్డులు లేపేసేలాగా ఉన్నాడు బుచ్చిబాబు. అవును, మరి ఉప్పెన సినిమాకే భయంకరంగా ఉంది. ఆ సినిమా సింపుల్గా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. మరి ఈ సినిమా ఇంకెంత పెద్దగా హిట్ అవుతుందో చూడాలి. మేక్ ఓవర్ అంటే సినిమా ఏ సినిమాలోనూ చూడలేదు బాడీ ఈ రామ్ చరణ్ గారికి. కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయిపోతుంది పక్క. భయంకరంగా హనుమంతుడు భీముడు లాగా కనిపిస్తున్నాడు. ఆ గద ఎత్తుకున్నప్పుడు లేచిపోతే పక్క సైడ్కి పోయి ఆడుకో అంటాడు, అంతే. సైడ్కి పోయి ఆడుకో అమ్మ పుష్ప అంటాడు పెద్ద వస్తే. అయితే దీని కలెక్షన్ గురించి చూసుకోకర్లేదు. ఎందుకంటే చాలామంది తండ్రికి తగ్గ తనడి అనుకుంటారు మన రామ్ చరణ్ గారిని. కానీ చిరంజీవి కొణిదెల ఫ్యామిలీలో రామ్ చరణ్ గారు పుట్టడం వాళ్ళ అదృష్టం. ఎందుకంటే నిగర్వి ఆయన అందరికీ హెల్ప్ చేసే విధానం అంత. పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబాయ్ లాగే ఒకప్పుడు చిరంజీవి గారికి మెగాస్టార్కి బ్లాక్ బస్టర్లు వస్తున్నా స్నేహం చేసినప్పుడు ఆ మెగాస్టార్ అనే ఆ ఫీలింగ్ లేకుండా ఒక సగటు మనిషిలాగా మన ఆనంద్ సాయి గారితో స్నేహం ఎలా చేశారో అలాగా అంత నిగర్వి రామ్ చరణ్ గారు అండ్ మన ఉపాసన గారు. దే మేక్ ఎ వెరీ గుడ్ కపుల్ అండ్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ వితౌట్ డూయింగ్ ఎనీ మార్కెటింగ్. ఒక సుకుమార్ గారు లాంటి వాళ్ళు అంతా ఒక చాలా ఒక హ్యూమన్ థింకింగ్, ఎన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి అలా థింక్ చేసే వాళ్ళని తన శిష్యుడు అయినప్పటికీ ఆయనలో బుచ్చిబాబు గారిలో గుర్తించారంటే ఆ జీల్ ఆయనలో ఉందని అంటారు. బ్లాక్ బస్టర్ అవన్నీ ఆ భాష ఇప్పుడు డబ్బులు కలెక్షన్ మాట. కానీ నిజంగా పెద్ద లాంటి ఆ టీంతో సినిమా వచ్చి ఆ సినిమా చూడలేదంటే వాడు కుర్రాడికి నచ్చిందంటే వాడు చాలా పెద్ద ఒక పెద్దవాళ్ళు ఏమన్నా ఒక బ్యాష్యాలు పెట్టుకుని కావాలని ఫ్లాప్ టాక్ పుట్టిద్దామని లేకపోతే ఏదో వాళ్ళ నచ్చిన హీరోలకి కన్నా ఇది హిట్ వచ్చిందని అనుకున్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎదగని పెద్ద.